హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇండియన్ జియోగ్రఫీలో గోదావరి నది యొక్క ఉపనదుల గురించి తెలుసుకుందాం. సో ఇక్కడైతే నేను మీకు కోడ్ ఒకటి ఇచ్చాను. మీకు కోడ్ నచ్చినట్లయితే కోడ్ ప్రకారంగా నేర్చుకోండి, లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా నేర్చుకోండి. సో నార్మల్గా కూడా అక్కడ ఉన్నాయి కదా, సో నార్మల్గా నేర్చుకోండి. సో ఇప్పుడైతే మనం కోడ్ అయితే ఏముందో చూద్దాం. కోడ్ చూసుకున్నట్లయితే మా సీమ శాస్త్రికి ఇంద్రపెన్ వారంటే ప్రాణం. సో ఇక్కడ మా అంటే మానేరు, సి అంటే సీలేరు, మళ్ళీ మా అంటే మంజీరా, షా అంటే శబరి, కి అంటే కిన్నెరసాని, ఇంద్ర అంటే చూడండి ఇంద్రావతి, పెన్ అంటే పెన్గంగ అలాగే వెన్గంగ, వా అంటే వార్ధ, ప్రాణం అంటే ప్రాణహిత. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే కోడ్ వద్దనుకునే వాళ్ళు నార్మల్గా నేర్చుకోండి. సో మానేరు, సీలేరు, మంజీరా, శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి, పెన్గంగ, వెన్గంగ, వార్ధ, ప్రాణహిత. సో ఇవి గోదావరి నది యొక్క ఉపనదులు. అయితే ఇక్కడ చూడండి, నేను ఒక నోట్ పాయింట్ అని రాశాను కదా. సో ఆ నోట్ పాయింట్లో ఏముందంటే ప్రాణహిత నది ఈక్వల్స్ టు పెన్గంగ ప్లస్ వెన్గంగ ప్లస్ వార్ధ, అంటే ఈ మూడు నదులను కలిపి ప్రాణహిత అంటారు. అలాగే ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే గోదావరి నదిని దక్షిణ గంగ అంటారు, అలాగే దక్షిణ గంగోత్రి అంటారు, అలాగే వృద్ధగంగ, అలాగే ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగ, దక్షిణ గంగోత్రి, వృద్ధగంగ, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. సో ఇవి గోదావరి నది యొక్క ఉపనదులు. మీకు కోడ్ నచ్చినట్లయితే కోడ్ని ఫాలో అవ్వండి, లేకుంటే నార్మల్గా నేర్చుకోండి. సో ఇప్పుడు గోదావరి నది అయింది కదా, ఇప్పుడు కృష్ణా నది యొక్క ఉపనదులను చూసుకుందాం. సో ఇక్కడ కూడా నేను మీకు ఒక కోడ్ ఇచ్చాను, అది నచ్చినట్లయితే కోడ్ని ఫాలో అవ్వండి, లేకుంటే నార్మల్గా నేర్చుకోండి. ఒకసారి మనం కోడ్ చూసుకుందాం. కృష్ణా నది యొక్క ఉపనదులు కోడ్ చూసుకున్నట్లయితే మలప్రభ, ఘటప్రభ, పాలేరు, భీముడు కలిసి తుంగ ఏర్లను కోయడానికి మూషీలో మునుగుతూ డిండికి వెళ్తుండగా పంచగంగా దూద్గంగాలు వర్ణరహితంగా దర్శనమిచ్చాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే కోడ్ ప్రకారంగా చూడండి, ఇందులో మలప్రభ అంటే మలప్రభ, ఘటప్రభ అంటే ఘటప్రభ, పాలేరు అంటే పాలేరు, భీముడులో భీమ అనే నది ఉంది ఇక్కడ, మళ్ళీ తుంగ అంటే తుంగభద్ర, ఏర్ల అంటే ఏర్ల, కోయ అంటే కోయన, మూసి అంటే మూసీ నది, మునుగుతులో మును అంటే మున్నేరు, దిండి అంటే దిండి, ఇక్కడ మళ్ళీ పంచగంగ అంటే పంచగంగ, దూద్గంగ అంటే దూద్గంగ, వర్ణరహితంగాలో వర్ణ అంటే వర్ణ అని అర్థం. సో ఇవి కృష్ణా నది యొక్క ఉపనదులు. సో ఇది ఇవాల్టి క్లాస్.